హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇంకా ప్రతిరోజు లాగానే ఇంకా కార్డర్ మొత్తం అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని ఇలా ఒక ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అండి. ఈరోజు అయితే ఇలా ఒక చిన్న ఫ్లవర్ ముగ్గులాగా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ ముగ్గు అయితే నేను షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి, చాలా లైక్లు వచ్చినాయండి. ఇంకా ఆ ముగ్గునైతే ఈరోజు నేను ఇలా వేసాను అనమాట. దీంట్లో అయితే కలర్స్ వేసానండి, ఇంకా చాలా బాగుందనమాట. ఇంకా మనం ముగ్గు వేసుకున్నాక ఇలాంటి కలర్స్ వేసుకుంటే బాగుంటుంది కదా. ఈ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పింక్ గ్రీన్ కలర్ అయితే వేసేసాను, ఎంత బాగుందోనండి. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంటి ముందు అనేది ప్రతిరోజు ఒక చిన్న ముగ్గుతోనే కదా మన పని అనేది ప్రారంభమయ్యేది, అలానే అనమాట. ఇంకా ఈ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను, చాలా బాగా అనిపించింది. ఇంకా ముగ్గు వేసేసుకున్నాకైతే ఇంకా పాలు పెట్టేసానండి ఒక పక్కన, ఇంకొక స్టవ్ పైన అయితే ఇలా టీ పెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే నాకు ఇలా టీ తాగడం అయితే అలవాటు అండి, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇట్లా టీయే పెట్టుకుంటాను. టీ కూడా తాగేసామన్నమాట. నాకు మా వారికి అయితే పోసేసుకున్నాము. ఈరోజు లంచ్లోకి వచ్చేసండి ఒక స్పెషల్ డిష్ అండి, తలకాయ కూర అయితే చేస్తానండి. దానికి కావాల్సిన మసాలా అండి ఇవన్నీ కూడా నేనైతే ఇలా తీసేసుకొని ఇవన్నీ దంచుకుంటున్నాను అనమాట. పౌడర్ అయితే చేసుకోవట్లేదు. ఇక ఇలా దంచుకొని ముందు ఆయిల్లో వేయించుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. చెక్క, స్టార్ పువ్వు, అనాస పువ్వు అన్నీ కూడా వేసేసుకొని, లవంగాలు, మిరియాలు అన్నీ వేసుకొని ఇట్లా దంచేసుకుంటున్నానండి. ఇలా అంతా దంచుకున్నాకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం జలుబు అట్లా కూడా అయ్యిందండి. ఇంక అందుకని చెప్పేసి ఇలా మసాలాలతో అయితే తలకాయ కూర చేద్దామని చెప్పి ఈరోజు చేస్తున్నా అనమాట. దీన్ని ఇష్టపడని వారికి కూడా మనం ఇలా మసాలాలు వేసి చేయడం వల్ల అయితే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది, బాగుంటుంది కూడా, తింటారు. ఇంకా ఇవన్నీ కూడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ మసాలాలన్నీ దంచి వేసుకున్నాను కదా, అవన్నీ కూడా వేసేసుకొని 2 బిర్యానీ ఆకులు అయితే వేసానండి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి అయితే వేయించుకుంటున్నా. ఇది కొంచెం వేగినాకైతే ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని ఇవి కూడా చక్కగా అయితే మొత్తం కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇంతేనండి, ఈ కూరకైతే మంచిగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంక ఇంతే. ఇవన్నీ కూడా బాగా మగ్గించుకున్నాకైతే ఇవి కొంచెం సేపు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని మొత్తం అయితే వేయించేసుకున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి బాగా వేగాలి. తొందరగా వేగాలంటే దీంట్లో ఉప్పు అయితే వేసేసుకోవాలన్నమాట, తొందరగా మగ్గిపోతుంది. ఇంకా టేస్ట్ సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలన్నమాట. ఇంకా అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఇంక ఇదంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు అయితే వేయించుకొని ఇంకా టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇంకా కారం కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా దగ్గరగా ఉడికి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇంకా గ్రేవీలాగా ఇక్కడే దగ్గరగా అయిపోతుంది. ఇంకా దీంట్లో లాస్ట్గా వేసే మసాలా ఏంటంటే ధనియాల పొడి అనమాట. ఇంకా ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇప్పుడే మొత్తం కలిపేసుకోవాలండి. ముందే వేసుకోవడం వల్ల అయితే ఇంకా కూర మొత్తానికి ఇంకా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టుకొని మంచిగా ఉంటుందన్నమాట. ఇంక ఇలా అంతా కూడా వేయించేసుకుని దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా కూర మొత్తం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అయితే కలుపుకుంటున్నానండి. బాగా కూర మొత్తం టమాటాలు పేస్ట్ అదంతా కూడా పైకి కిందకి అయిపోయేంత వరకు అయితే బాగా కలిపేసుకోవాలి. కూర అంతా ముక్కలకైతే పట్టుకోవాలన్నమాట ఇలాగా. ఇంక ఇలా అంతా పట్టుకున్నాకైతే మనకి ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలండి, ఇది ఉడికేలాగా. ఇంక నేను మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ కూరకైతే కొంచెం పులుసు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఇది బాగా ఉడకాలి కాబట్టి. ఇంకా వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నానండి. ఒక 5-6 ఒక 7 విజిల్స్ వచ్చినా పర్లేదండి. ఇంకా విజిల్స్ పెట్టుకొని ఆవిరంతా పోయాక తీస్తే చక్కగా ఉడికిపోయిందండి కూర అంతా కూడా.
నేనైతే 6-7 విజిల్స్ అయితే పెట్టానండి. ఇంక బాగా ఉడికిందనమాట. ఇంక ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకున్నాను. కూర అంతా కూడా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండి తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుందనమాట టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.